నమస్తే V10 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ నిరసిస్తూ శుక్రవారం బెల్లంపల్లి పట్టణ మున్సిపల్ కార్యాలయం చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తారనే భావనతో ప్రతిపక్ష నాయకులు మాట్లాడకుండా ఒక్కరిని సస్పెన్షన్ చేద్దామనే ఆలోచనతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కుట్రపూరిత చర్యలన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిరంకుశ పాలన జరుగుతున్నటువంటి సందర్భంలో మరి నిన్నటికి నిన్న మాజీ మంత్రి అయినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారిని మరి సస్పెన్షన్ చేయడం శోచనీయమని చెప్పేసి సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. వెంటనే మరి ఈ సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి వారు ఇచ్చినటువంటి ఇవాళ ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నిటిని కూడా మరి ప్రశ్నిస్తారనే ఒక భావనతోని ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ విధంగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడకుండా ఒక్కొక్కరిని సస్పెన్షన్ చేద్దామనే ఒక ఆలోచనతోని మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. దీన్నంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి వెంటనే జగదీశ్వర్ రెడ్డి గారి సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పేసి బెల్లంపల్లి నియోజకవర్గ మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు నిరసన కార్యక్రమం మరి చేపట్టడం జరిగింది. మరి దీనికి హాజరైనటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్స్, అట్లాగే టౌన్ యూత్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పైన నమస్కరిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.